అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. మే 21, 2024 మంగళవారం రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయటానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించాలి. మీ యొక్క గ్రహబలం చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ చక్కటి ఏకాగ్రతతో శుభయోగాలు కనిపిస్తున్నాయి. లక్ష్య సాధనలో అనుకున్నది సాధిస్తారు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారు మీ రంగాలలో ఆచితూచి వ్యవహరించాలి. అనవసరపుగా ఖర్చులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బంది పడతారు. శ్రీ శివపార్వతులను పూజించటం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ప్రారంభించిన పనులలో పట్టుదల చాలా అవసరం. ఏకాగ్రతతో చేసే పనుల్లో మీరు తప్పకుండా విజయాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాలలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. మీ ఇష్టదైవారాధన శుభప్రదం. శుభ ఫలితాలు ఉన్నాయి. లాభంలో శుక్రుడి వల్ల లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంది. మీ రంగాలలో అనుకూల ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు చేపట్టే పనుల్లో శ్రమ ఫలిస్తుంది. కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శత్రువులపై విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. శని ధ్యానం శుభప్రదం. మీకు అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ముఖ్య వ్యవహారాలలో లాభాలను పొందుతారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధను కలిగిస్తాయి. శివ సందర్శనం శుభప్రదం. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. 9లో శుక్రుడు మంచి యోగాన్ని ఇస్తున్నారు. ఆర్థికంగా అనుకూలమైన కాలం. శ్రమకు తగ్గ ఆర్థిక లాభాలు ఉంటాయి. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి మీరు ఆశించిన విధంగా ఫలితాలను లభిస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన అస్సలు మానవద్దు. 4 గ్రహాలు మీకు బాగా అనుకూలిస్తున్నాయి. అదృష్టవంతులు అవుతారు. మీ రంగాలలో మంచి ఫలితాలను అందుకుంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి అవసరానికి తగిన సహాయం అందుతుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి అనుకూల నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం మీకు పూర్తిగా ఉంటుంది. గోవింద నామాలు చదవటం మీకు చాలా మంచిది. భక్తి శ్రద్ధలతో పనిచేస్తే విజయం వరిస్తుంది. ప్రారంభించిన పనుల్లో ధైర్యంగా ముందుకు సాగి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. విశేషమైన కృషితో విజయం లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ కాస్త మరింత పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం అస్సలు చేయకండి. నవగ్రహ శ్లోకం చదవటం చాలా మంచిది. శుభకాలం నడుస్తుంది. మీ రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది. ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది. శుభయోగం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకున్నది అనుకున్నట్లుగా మీకు దక్కుతుంది. ప్రారంభించబోయే పనులలో స్పష్టత మరింత పెరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు తోటివారి సహకారంతో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధి లభిస్తుంది. శివనామస్మరణ మీకు మేలు చేస్తుంది. 5 గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తున్నాయి.
సకాలంలో పనులు పూర్తవుతాయి. దైవానుగ్రహంతో మీకు చక్కటి శుభాలు ఉన్నాయి. భవిష్యత్తు చాలా లాభదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిశ్రమ కాలం. వ్యతిరేక ఫలితాలు ఎదురవకుండా జాగ్రత్త పడాలి. ధర్మ చింతన అవసరం. కుటుంబ వాతావరణం కాస్త అనుకూలంగా ఉంటుంది. ఒక ముఖ్యమైన పనిని ఎట్టికేలకు పూర్తి చేయగలుగుతారు. ఒక వార్త మిమ్మల్ని బాధను కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. కోపాన్ని దరిచేరనీయకండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. నవగ్రహ ఆరాధన శుభప్రదం. తదుపరి మీనరాశి. మీనరాశి వారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. తోటి వారిని కలుపుకొని పోవటం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. దైవారాధన మానవద్దు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. మీ యొక్క మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. మీకు అదృష్టం వరిస్తుంది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.